చామంతి పూలు ఇలా బుషీగా బుట్ట నిండా పూయాలి. రోజుకు వందల్లో పువ్వులు పూయాలి అంటే మాత్రం కంపల్సరీగా జాగ్రత్తలైతే తీసుకోవాలండి. దాంతో పాటు ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియోలో ఫర్మెంటెడ్ ప్రాసెస్ చూపించాను అండ్ ఇన్‌స్టంట్ ప్రాసెస్ కూడా చూపించాను. అంటే 2 విధానాలుగా చూపించాను. అంటే ఫర్మెంటెడ్ ప్రాసెస్ అందరికీ టైం ఉండదు కదండీ! అందుకని ఇన్‌స్టంట్ ప్రాసెస్ కూడా చూపించాననమాట. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చి నేను చామంతి మొక్కలో నేను చేసిన మిస్టేక్స్ ఎవ్వరూ చేయకూడదని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనేం మిస్టేక్ చేశా అని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు పూల మొక్కల్లో ఏ పూల మొక్క అంటే ఇష్టం అంటే కూడా నాకు చాలా మంచి కామెంట్స్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు చామంతి మొక్క అంటే ఇష్టం ఉందా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది బుషీగా పెరగాలి అంటే మాత్రం పించింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలండి. పించింగ్ అంటే మనకి లేతగా వచ్చే చిగుర్లు ఉంటాయి కదండి, వాటిని కొంచెం గిల్లినట్టు చేయాలన్నమాట. అలా చేయడం వల్ల మనకి బుషీగా వస్తుంది. మెయిన్ ఈ మొక్క గురించి స్టోరీ చెప్పాలి అంటే, ఇది నేను రోడ్ సైడు చిన్న గార్డెన్లో నుంచి బయటకు ఒక కొమ్మ వస్తే ఆ కొమ్మ తీసుకొచ్చి పెట్టానమాట. చిన్న కొమ్మ, చాలా చిన్న లేత కొమ్మ పెట్టానండి. నేను అది బ్రతుకుతుందో లేదో కూడా అనుకున్నాను. అది ఈరోజు నాకు బుట్ట నిండా అయిపోయిందనమాట. మీకు ఎక్కువ మొక్కలు కావాలంటే దీనిలోనే ఉంటాయండి, తీసుకొని మీరు వేరు కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి చామంతి మొక్కలు అనేవి ఎక్కువైపోతాయి. నేనైతే దీనిలోనే వదిలేశాను. నెక్స్ట్ వచ్చేసి పించింగ్ అండి. పించింగ్ కూడా 2 ఆకులు ఉంటాయి కదండి, 2 ఆకుల దగ్గర పించింగ్ చేసేయండి. 3G కట్టింగ్ అంటారు. 3G కట్టింగ్ ఎలా చేయాలి అంటే మాత్రం ఇలా పించింగ్ చేస్తారు కదా, ఒకసారి పించింగ్ చేసిన దగ్గర నుంచి 2 కొమ్మలు అనేది వస్తాయి. 2 కొమ్మలు వచ్చిన తర్వాత ఆ 2 కొమ్మలు కూడా పించింగ్ చేస్తే 2 కొమ్మల నుంచి మరొక 2 వస్తాయి అనమాట. ఇలా చేయడం వల్ల బుట్ట చామంతిలుగా రెడీ అయిపోతుంది అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఇలా పించింగ్ చేసి వదిలేసానండి. నేను పట్టించుకోలేదు ఈ మొక్క గురించి, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల. అందువల్ల ఈసారి నాకు ఫ్లవరింగ్ అనేది చాలా తక్కువ వచ్చింది. లేకపోతే అసలు ఎంత ఫ్లవరింగ్ వస్తుందో చెప్పలేమండి చామంతి మొక్క. ఇది నా దగ్గర 1.5 ఇయర్ నుంచి ఉంది ఈ మొక్క అయితే. కాబట్టి మీరు 3 టైమ్స్ పించింగ్ చేయండి. నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే ఒకసారి పించింగ్ చేశారు కదా, నెక్స్ట్ ఇంకోసారి కూడా పించింగ్ చేయండి. దాని తర్వాత లాస్ట్ ఇంకోసారి కూడా పించింగ్ చేయండి. ఇదంతా మాత్రం మొగ్గలు వచ్చే ముందు అయితే చేయండి. మొగ్గలు రాకముందు ఇవన్నీ చేయాలి. వాటితో పాటు కొన్ని ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఫ్లవరింగ్ అయితే ఈసారి నాకు తక్కువగానే వచ్చిందండి. మీకు అలా రాకుండా ఉండాలి అంటే మాత్రం ఫ్లవరింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలంటే 3 టైమ్స్ అయితే పించింగ్ చేయండి. నేను 1 టైమే పించింగ్ చేసి వదిలేశాను. ఫ్లవరింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే, ఇది నేను కొమ్మ తీసుకొచ్చేటప్పుడు కూడా నాకు ఇది ఏ ఫ్లవరో కూడా తెలీదు. అంటే ముద్ద చామంతినా లేకపోతే రెక్క చామంతినా కూడా తెలీదు నాకు. కానీ నా దగ్గరకు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను కొనుక్కున్న దానికంటే కూడా నాకు ఇలా కొమ్మలతో పెట్టినవంటే అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎంత డబ్బులు పెట్టి నేను నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చినా కూడా నాకు ఆ హ్యాపీనెస్ అనేది అనిపించదు. ఇలా కొమ్మలు పెట్టి ఆ గ్రో అయినప్పుడు వాటిని చూస్తుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తలండి. ఇలా పువ్వులు వచ్చే క్రమంలో ఏం చేయాలంటే, ఒక తాడు కట్టేయండి. మనకి కొమ్మలన్నిటికీ కలిపి మరీ టైట్గా కాకుండా లూజ్గా ఒక తాడు కట్టండి. ఎందుకంటే ఈ పువ్వుల బరువుకి ఏమైందంటే ఆ కొమ్మలు అనేది విరిగిపోతాయి. నాకు ఒక 2-3 కొమ్మలు అయితే విరిగిపోయినాయి. అదే కదండి నేను మీకు చెప్తున్నాను, ఈసారి చామంతి మొక్క గురించి అయితే నేనైతే పట్టించుకోలేదు. దానివల్ల కొంచెం డల్ అయితే అన్నట్టు అనిపించింది. మీరు ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. ఒక తాడైతే మొత్తం కలిపి తాడు కట్టేసేయండి. ఈ కొమ్మలు కూడా చాలా డెలికేట్గా ఉంటాయి, ఊకే విరిగిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీటికి ఫర్టిలైజర్స్ పశువుల ఎరువు ఉంటుంది కదండి, పశువుల ఎరువు ఒక 15 డేస్కి ఒక్కసారి వేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ మిక్స్ విషయానికి వస్తే, సాయిల్ మిక్స్ చాలా లూజ్గా ఉండాలండి. మనకి లైట్ వెయిట్ సాయిల్ ఉండాలి. ఎందుకంటే వీటికి వేర్లు అనేది చాలా చిన్నగా ఉంటాయి కదా, అవి సర్వైవ్ అవ్వడానికి లూజ్ సాయిల్ అయితే మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి కొమ్మ ఎలా విరిగిపోయిందో. ఎందుకు అంటే నేను చుట్టూ తాడు కట్టలేదు. కట్టకపోవడం వల్ల ఇలా పట్టుకోగానే కొమ్మ విరిగిపోయింది. ఇవి చాలా డెలికేట్ ఉంటాయి. నేనైతే దీన్ని వేస్ట్ చేయకుండా నేను అదే కుండీలో నాటుకున్నాను. మీకు ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి, మన గార్డెన్ మొత్తం చామంతి పువ్వులు ఉండాలి అంటే మీరు ఏం చేస్తారంటే, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క చెట్టు పెట్టుకోండి. ఒక 2-3 చెట్లు ఒక్కొక్క కుండీలో, అట్లా ఒక 4-5 కుండీస్ మెయింటైన్ చేయండి. నేనైతే ఒకటే కుండీ పెట్టేశాను. మీకు ఇంకా హెల్దీగా పెరుగుతుంది.
ఉండాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మనము పెంచుకోవచ్చు అనమాట. ఏం లేదండి, ఒక చిన్న కుండీలో ఇసుక తీసుకొని ఇసుకలో పెట్టేసుకోండి కొమ్మలు. ఇసుకలో పెట్టుకున్నా కూడా బాగా సర్వైవ్ అవుతాయి. ఒక 2 మంత్స్ అయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి నార్మల్ సాయిల్లోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా షిఫ్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ మొక్కల్ని మన దగ్గరే ఉంచుకోగలుగుతాము. అంటే ఒక చెట్టు చనిపోయినా సరే ఇంకొక చెట్టు మన దగ్గర ఉంటుంది, ఆ కలర్ అనేది పోదు. నేను నెక్స్ట్ అయితే చేస్తాను, ఇప్పుడైతే నేను చెయ్యలేదు. ఆల్రెడీ నా కుండీలో కూడా చాలా చిన్న చిన్న బేబీ మొక్కలు వచ్చినాయి. వాటిని నేను మళ్ళీ తీసి వేరే కుండీలో పెట్టుకుంటాను. ఓన్లీ ఇసుకలో పెట్టేసేయండి. ఇసుకలో పెట్టడం వల్ల తొందరగా వేర్లు అనేది వస్తాయి. ఇవి కొమ్మల నుంచి కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చు అనమాట. పశువుల ఎరువు, బాగా మాగిన పశువుల ఎరువు ఉంటుంది కదండి, బాగా మాగిన పశువుల ఎరువు వేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎండలో పెట్టండి. ఎండలో పెట్టడం వల్ల ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్స్కి మన బనానా తొక్కలండి, అరటిపండు తొక్కల్ని మనం తిని పడేస్తాం కదా, అవి ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అరటిపండు తొక్కలు. నెక్స్ట్ వచ్చేసి ఇవి పొటాటో పీల్స్ అండి, ఆలుగడ్డ ఉంటుంది కదా, ఆలుగడ్డ పీల్స్ అనమాట. ఇవి ఉడకపెట్టిన అయితే తీసుకోకండి. మనం చిప్స్కి వాడతాం కదా, వాటికైతే కంపల్సరీగా వాటికి వచ్చిన పీల్స్ మాత్రమే తీసుకోండి. ఉడకపెట్టిన పీల్స్ అయితే అస్సలు తీసుకోకండి, అవి వేసినా కూడా మనకి లాభం ఉండదు. నేను ఈ పీల్స్ కోసమే నేను ఏ కర్రీ చేసినా సరే ముందు నేను పీల్ చేసుకునే కర్రీ చేసుకుంటున్నాను, పొటాటో పీల్స్ కోసం. మన మొక్కలు అంత బాగా ఇష్టపడతాయండి. ఈ ఫర్టిలైజర్ ఓన్లీ చామంతి మొక్కకనే కాకుండా అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇది వచ్చేసి బీట్రూట్ అండి. బీట్రూట్ పీల్స్ ఉంటే తీసుకోండి. నా దగ్గర పీల్స్ అయితే లేదు, నేనైతే బీట్రూట్ చూపిస్తున్నా కదా, దానిలో హాఫ్ క్వాంటిటీ బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను. వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా చాప్ అంటే దీనిలో మీ దగ్గర ఏది లేకపోయినా స్కిప్ చేసుకోండి. అంటే నేను 3 ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా, 3 పదార్థాలు చూపిస్తున్నా కాబట్టి మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్ లేకపోయినా మిగిలిన రెండిట్లో అయినా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి, నా గార్డెన్లో ప్రతిరోజు ఏది నా దగ్గర వచ్చిన వేస్టేజ్ మొత్తం ఇలా ఎండపెట్టుకుంటానండి. ఇవి మన మొక్కలకి చాలా మంచిది, మీరైతే వేస్ట్ చేయకండి. మెయిన్ పొటాటో పీల్స్ అయితే మనకి చిప్ షాప్ ఉంటుంది కదండి, చూడండి ఆలుగడ్డ చిప్స్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా మనం అడిగి తీసుకోవచ్చు మొహమాట పడకుండా. ఎందుకంటే వాళ్ళు వేస్ట్గా పడేస్తారు కదా, అదేదో మన మొక్కలకి ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి పొటాటో పీల్స్, రెగ్యులర్గా ఎండ పెట్టుకుంటూనే ఉంటాను నేను. ఇది వచ్చేసి బనానా పీల్స్ అండి. నా దగ్గర వచ్చిన ఏ ఒక్కటి వేస్ట్ చేయను నేను. నా కిచెన్లో వచ్చేది ప్రతిదీ ఇలా ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుంటా అనమాట, ఏది పడేయను. మీకు కావాలంటే జ్యూస్ షాప్లో అయినా ఒకే క్వాంటిటీ తీసుకొచ్చి బాగా పొడి చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఒక 1 ఇయర్ వరకు మనం వాడుకోవచ్చండి, మళ్ళీ మళ్ళీ వెతుక్కోకుండా. వీటి పౌడర్ మనం మొక్కలకి వేయడం వల్ల పువ్వులు ఎక్కువగా పూస్తాయి, మొగ్గలు కూడా చక్కగా అవి రాలిపోకుండా, పండుబండి రాలిపోకుండా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇట్లాంటివి మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు పడేయకండి. ఏ రోజు వచ్చిన పీల్స్ ఆ రోజు ఎండలో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వల్ల మనకి పౌడర్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనము ఫర్మెంట్ చేస్తున్నాం కదా, ఫర్మెంట్ ప్రాసెస్ అనేది తొందరగా అవ్వాలంటే మాత్రం కంపల్సరీగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే మనం 3 days ఫర్మెంట్ చేసుకోవాలి కదా, ఈ 3 days ఫర్మెంట్ చేసుకునే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అనమాట. అదే మనం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నామంటే అవి అట్లానే ఉండిపోతే ఫర్మెంట్ అనేది కావు. వీటిని ఫర్మెంట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నానండి. కంటైనరు మీరు గార్డెన్కి సంబంధించి ఒక కంటైనర్ అయితే పెట్టేసుకోండి. మన రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అనేది చేస్తూ ఉంటాం కదా ఫర్మెంటెడ్ ప్రాసెస్వి, దీనిలో బనానావి, అరటిపండు తొక్కల్ని అండ్ ఆలుగడ్డ తొక్కల్ని అండ్ బీట్రూట్ తొక్కల్ని వేసేసుకొని ముక్కలు మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ అయితే పోయకండి. ఎక్కువ పోసినా కూడా మనకి ఫర్మెంటెడ్ అయ్యే ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోతుంది. లిమిట్గా పోసుకోండి వాటర్ అనేది. పోసిన తర్వాత చూడండి, మనం బీట్రూట్ వేయడం వలన కలర్ అనేది ఇప్పుడే వస్తుంది. 3 daysకి అయితే చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది అనమాట. చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో బీట్రూట్ కలరు. ఇవి ఇవ్వడం వల్ల కలర్ కూడా చాలా బాగా వస్తుందండి మన పూల మొక్కలకి, అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 days ఫర్మెంట్ చేసుకోవాలండి. 3 days కూడా కంపల్సరీగా మూత ఉండాలి. ఉదయము సాయంత్రము ఏదో ఒకటి స్పూన్ కానీ ఏదో ఒక సహాయంతో, మీకు చెయ్యి పెట్టడం ఇష్టం లేని వాళ్ళైతే ఏదో ఒక సహాయం తీసుకొని కిందకి పైకి కదిలిస్తూ ఉండాలండి. అలా కదిలియడం వల్లే మనకి అన్నీ కరెక్ట్గా
కరెక్ట్గా ఈక్వల్గా ఫర్మెంట్ అయిపోతాయి అనమాట. లేకపోతే కిందవి కిందే పైనవి పైనే ఉండిపోతాయి. ఇలా 3 డేస్ వరకు ఉదయము సాయంత్రము కిందకి పైకి కదిలిస్తూ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నీడలో మాత్రమే పెట్టండి, ఎండలో మాత్రం పెట్టకండి. ఎండలో పెట్టడం వల్ల కూడా మనకి ఎటువంటి యూజ్ ఉండదన్నమాట. మీకు చెట్లు ఉంటాయి కదండి, చెట్ల మధ్యలో పెట్టేసేయండి. చెట్ల మధ్యలో మనకి నీడ ఉంటుంది కదా, చెట్ల మధ్యలో పెట్టేసేయండి. లేకపోతే మనకి గార్డెన్ ఏరియా ఉంటే గార్డెన్ ఏరియా పెట్టేసేయండి. కుండీలు ఉంటాయి కదా, చెట్లు కుండీల మధ్యలో అయినా పెట్టేసుకోండి. మనకి ఎట్లా క్యాప్ ఉంటుంది కదా, మనం నీడ కోసమే, ఎండలో మాత్రం పెట్టకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను హాఫ్ వరకే చూపిస్తున్నా. ఇది ఎందుకు మీకు క్లియర్గా చూపిస్తున్నానంటే ఫర్మెంట్ ఎలా చేసుకోవాలంటే, ఏదైనా మనం ఒక కంటైనర్ తీసుకున్నప్పుడు ఆ కంటైనర్లో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ పదార్థాలు హాఫ్ వరకే ఉండాలండి. ఫుల్ అయితే ఎప్పుడు వేయకండి, ఎందుకంటే ఇది ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్లో గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఫుల్ మాత్రం వేయకండి, హాఫే వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ ప్రాసెస్ అండి. అంటే ఫర్మెంట్ చెయ్యలేము మేము 3 డేస్ చూడలేము, ఇదంతా కుదరదు అనుకున్న వాళ్ళకైతే ఇన్స్టెంట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో అయితే కంపల్సరీగా చేసుకొని అయితే ఇవ్వండి మొక్కలకి. నెక్స్ట్ వచ్చి హాఫ్ బీట్రూటే తీసుకుంటున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బీట్రూట్ కట్ చేసుకున్నా అండ్ పొటాటో పీల్స్, నెక్స్ట్ వచ్చేసి బనానా పీల్స్, అరటిపండు తొక్కలను కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మన పెద్ద ముక్కలు వేయడం వల్ల తొందరగా గ్రైండ్ కాదు, కాబట్టి నేను అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని గ్రైండింగ్ చేసేటప్పుడు కూడా మనము వాటర్ అయితే వేసుకోండి, గట్టిగా అయితే గ్రైండ్ చేయకండి, వాటర్ వేసుకోవాలి. మనం ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్లే మనకి వాటర్లో తొందరగా డైల్యూట్ అయిపోతుంది అండ్ మెత్తగా కూడా అయిపోతుంది అనమాట పేస్ట్. కంపల్సరిగా మనం మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనం చేసుకున్న పేస్ట్ మిక్స్ చేసుకోవడానికి వాటర్ అండి. క్వాంటిటీ వచ్చేసి 1:10 తీసుకున్నానండి నేను. 1 కప్పు వచ్చేసి మనకి పేస్ట్ వచ్చిందంటే 10 కప్పులు వచ్చేసి వాటర్ తీసుకున్నాను. మీ దగ్గర బియ్యం కడిగి నీళ్ళున్నా పర్లేదు అండ్ పప్పులు కడిగి నీళ్ళున్నా పర్లేదు, నార్మల్ వాటర్ ఉన్నా కూడా పర్లేదండి. మనకి బియ్యం కడిగిన వాటర్లో ఫర్మెంట్ చేసిస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. చూసినారు కదండి, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను వాటర్ వేసుకొని. దీన్ని వచ్చేసి వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను, బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. అట్లీస్ట్ మీకు టైం ఉంటే మాత్రం దీన్ని ఫర్మెంట్ చేయడానికి చూడండి. ఎట్లా అంటే ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, నేను ఎలా చేస్తున్నానంటే ఈరోజు ఈవినింగ్ చేస్తున్నానండి, 5 o'clock అట్లా ఈవినింగ్ చేస్తుంటే నేను దీన్ని ఇట్లానే వదిలేసి, నేనైతే మొక్కలకి ఇవ్వలేదు, దీన్నైతే ఇలానే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చాను. అంటే మనకి ఒక నైట్ అయితే ఫర్మెంట్ అయిపోయిందండి. అట్లీస్ట్ ఇలా అయినా చేయండి, ఎందుకంటే మనము ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, చలికాలము ఎక్కువ మార్నింగ్ టైంలోనే వాటర్ ఇవ్వడానికి చూడండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మనకి ఇలా మంచు పడుతుంది, వెదర్ కూడా చల్లగా ఉంటుంది, కాబట్టి మనం వాటర్ ఇచ్చినా మట్టి అనేది తొందరగా ఆరిపోదు, తడి అట్లానే ఉంటుంది, పెస్ట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అందుకని నేను ఈరోజు సాయంత్రము ప్రిపేర్ చేసి ఒక పక్కకి పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దీన్ని మొక్కలకి ఇస్తున్నాను అనమాట. 1 డే మనకి ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఇలా కూడా టైం లేదు అనుకుంటే మాత్రం ఇచ్చేసేయండి, మిక్స్ చేసిన వెంటనే అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేస్తున్నా అండి, చామంతి మొక్కకి ఇచ్చేసేద్దాము. చామంతి మొక్కకి ఇచ్చేటప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంది అంటే మాత్రం సాయిల్ అండి. సాయిల్ అంటే మనకి మట్టి తడిగా ఉన్నప్పుడు ఏ ఫర్టిలైజర్ కూడా ఇవ్వకూడదు, పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి. ముఖ్యంగా చామంతి మొక్కలకైతే మాత్రం మట్టి తడిగా ఉండకూడదు, పొడిగా ఉండకూడదండి. ఎందుకంటే దాని వేర్లు చాలా చిన్నగా ఉంటాయి, తొందరగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తడిగా మాత్రం ఉంచకండి, కొంచెం లైట్గా మాయిశ్చరైజర్ ఉండేటట్టు ఉంచండి, అంతేకాని తడిగా ఉంచకండి, పొడిగా ఉంచకండి. ఈ మొక్కను మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూడండి. నేను ఇంకొకసారి చెప్తున్నా, తాడు కట్టుకోండి అని చెప్తున్నా అనమాట. నేను అక్కడ తాడు కట్టుకోకపోవడం వల్ల అది వచ్చేసి కుండీకి ఎడ్జెస్ మీద పడిపోతుంది కదా, పడిపోవడం వల్ల ఆ కొమ్మలు కూడా విరిగిపోతాయి. కాబట్టి ఫస్టే మీరు తాడు కట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ సాయిల్ అయితే మెయింటైన్ చేయండి చామంతి మొక్కలకి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఫర్టిలైజర్ మన దగ్గర ఉన్న అన్ని రకాల పూల మొక్కలకి అయితే ఇచ్చేసుకుంటున్నానండి. చామంతి మొక్కలకనే కాదు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు కూడా బాగా పూస్తాయి, పెద్ద సైజులో పూస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎండకి పెట్టండి చామంతి మొక్కని, ఎండకి పెడితేనే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువ పూస్తుంది, నీడలో మాత్రం పెట్టకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎండకి పెడితే మొక్క చనిపోతుందేమో అనేసి నీడకు పెడుతున్నారు.
నీడకైతే పెట్టకండి. మొగ్గలు వచ్చేంత వరకు మీరు నీడకు పెట్టుకున్న మొగ్గలు వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరిగా ఎండకు పెట్టండి. ఎండగానే తగలపోతే మొగ్గలు అనేది విచ్చుకోవండి. హాఫ్ మొగ్గలు విచ్చుకోవడము, సగం సగం మొగ్గలు విచ్చుకోవడము, లేకపోతే మొగ్గలు ఇవి మాడిపోయినట్లు అయిపోతాయండి. అందుకని ఎండలో మాత్రం కంపల్సరిగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ విషయానికి వస్తే మార్నింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఎంత వీలైతే అంత ఎక్కువగా పించింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మనం పించింగ్ చేస్తే ఎక్కువ కొమ్మలు వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ పువ్వులు వస్తాయి. మనం నర్సరీలో ఇట్లాంటి బుషీగా ఉన్న చామంతి మొక్క కొనాలి అంటే మాత్రం చాలా రేట్ చెప్తున్నారండి. ఏం అవసరం లేదు. మనం ఒక కొమ్మ నుంచి అసలు ఎన్ని కొమ్మలు తయారు చేయొచ్చో చామంతి మొక్కకి, కానీ కొంచెం ఓపిక చేసుకోవాలండి. అంటే ప్రతి ఒక్క కొమ్మకి మనము పించింగ్ చేసుకోవాలి కదా, చాలా ఓపిక చేసుకోవాలండి. చాలామంది ఏమంటున్నారంటే కొమ్మలు కట్ చేస్తే చెట్టు చనిపోతుందేమో అని భయపడుతున్నారు. అట్లయితే జరగదండి. మనము ఏ చెట్టు అయినా సరే, స్పెషల్లీ చామంతి చెట్టు మాత్రం ఒక్క కొమ్మ దగ్గర నుంచి 4-5 కొమ్మలు వస్తాయి అన్నమాట. మనకి మందారం చెట్టు అయినా అంతేనండి. ఒక కొమ్మ కట్ చేస్తే ఒక కొమ్మ అయినా వస్తుంది. చామంతికి ఎక్కువ కొమ్మలు వస్తాయి అన్నమాట. చాలామంది భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీస్తూ ఉండండి. నెక్స్ట్ ఇవి చెట్టు అనేది నేలకి తగలకుండా చూడండి. ఎందుకంటే నేలకి తగిలింది అనుకోండి, అక్కడి నుంచి ఏమన్నా ఫంగస్ వస్తే మనకి చెట్టు మొత్తంకి స్ప్రెడ్ అయిపోతుంది. దీనికి ఫంగస్ కూడా పెస్ట్ కూడా తొందరగా అటాక్ అయిపోతుందండి చామంతి మొక్కకి. కాబట్టి ఒక తాడు కట్టేసుకోండి. నెక్స్ట్ గాలి వెలుతురు మట్టికి తగిలేటట్టు చూసుకోండి. నేను ఈసారి ఇవేం కేర్ తీసుకోలేదు కాబట్టి చాలా అంటే చాలా తక్కువ వచ్చింది నాకు ఫ్లవరింగ్. మట్టికి గాలి వెలుతురు అన్నీ తగులుతూ ఉండాలి. అట్లా అయితేనే మనం వేసిన వాటర్ కూడా డ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువ పెట్టుకోండి చామంతి మొక్కకి. డ్రైనేజ్ హోల్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనం పోసిన వాటర్ పోసినట్టు డ్రైనట్ అయిపోవాలన్నమాట, కుండీలో నిలబడకూడదు. నెక్స్ట్ వచ్చేసి పశువుల ఎరువు వారానికి ఒక్కసారి, అట్లీస్ట్ 10-15 రోజులకు ఒక్కసారైనా పశువుల ఎరువు ఇస్తూ ఉండండి. నెక్స్ట్ ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ మాత్రం ఒక వారానికి ఒక్కసారి కానీ లేకపోతే 15 రోజులకు ఒక్కసారి కానీ ఈ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. మనం ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట. అంటే మనకు ఆ చెట్టు నిండా మొగ్గలు వచ్చినప్పుడు దానికి బలం కావాలి కదా, కాబట్టి మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. మొగ్గలు వచ్చినాయి కదా అని వదిలేయకండి చెట్టునట్లా, ఇంకా ఎక్కువ కేరింగ్ తీసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, నాకు కుండీలలో అడుగున్న చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చినాయి. ఇట్లా మొక్కలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా తీసి వేరే కుండీలో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తర్వాత పెట్టుకుంటాను, ఇప్పుడైతే పెట్టలేదు, అట్లానే వదిలేశాను. నెక్స్ట్ ఆ విరిగిపోయింది కదండి, ఆ విరిగిపోయిన కొమ్మను కూడా నేను చెట్టులోనే నాటేశాను. నేనేమి దాన్ని వేస్ట్ చేయలేదన్నమాట. ఇంకొక కొమ్మ కూడా ఎండిపోయింది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా చాలా జాగ్రత్తగా చామంతి మొక్కల్ని పెంచాలని అనుకుంటున్నానండి. ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే కొన్ని సంవత్సరాల పాటు మనకి చెట్టు అలానే ఉండిపోతుంది. ఈ సంవత్సరం పూలు పూయడము ఎండిపోవడం అట్లయితే జరగదు. మనం రెగ్యులర్గా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలండి. రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మనకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి, మన ఛానల్లో ఆల్రెడీ అన్ని ఆర్గానిక్ వీడియోస్ అండి. ఏది కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే నేను ఏది చూపించట్లేదు. మనకి కిచెన్లో వచ్చే వేస్టేజ్తోనే నేను ఫర్టిలైజర్స్ చేసి చూపిస్తున్నాను. దానివల్ల నేను ఎక్కువ ఫ్లవరింగ్ అనేది తీసుకోగలుగుతున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్.